ప్రెజెంట్ యూఎస్ ఇరాన్ వార్ కన్నా కూడా మన మార్కెట్ ని భయపెడుతున్నటువంటి మరొక అంశం ఉన్నది. దీని గురించి వచ్చినటువంటి అప్డేట్ తోనే ఈరోజు సెషన్ లో మన మార్కెట్ లో ఇంత ప్రెషర్ అయితే కనపడింది. నా ఇష్యూ ఏంటి, వచ్చినటువంటి న్యూస్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మన స్టాక్ ఆఫ్ ది డే అండ్ అలాగే కేఫ్ కాఫీ డే స్టాక్ ఉన్నది కదా, దీని రిలేటెడ్ గా కూడా మాట్లాడుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నది. వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. వీటితో పాటు మార్కెట్ లో ఉన్న మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని వన్ బై వన్ క్విక్‌గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్‌లో సెన్సెక్స్ 1092 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 74,775 పాయింట్స్‌కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 359 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,547 పాయింట్స్‌కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్‌లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.25% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.61% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.12% కరెక్ట్ అయింది. యాక్చువల్లీ యూఎస్ ఇరాన్ వార్ రిలేటెడ్ గా కన్నా కూడా ఇప్పుడు మన మార్కెట్ ని మరొక విషయం అయితే ఎక్కువగా భయపడుతుంది. ఫస్ట్ యుఎస్ ఇరాన్ వార్ ఇంపాక్ట్ ఏమైంది, అసలు ఏ స్టేజ్లో ఉన్నది మాట్లాడుకుని దీని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, నిన్న నైట్కి యాక్చువల్లీ యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన ఆల్మోస్ట్ డీల్ ఫైనల్ అయిపోయిందని, దీని రిలేటెడ్గా ఇంకా జస్ట్ డొనాల్డ్ ట్రంప్ అప్రూవల్ మాత్రం ఇవ్వాలని చెప్పి యాక్సియస్ వాళ్ళు రిపోర్ట్ చేశారు. సో యాక్సియస్ వాళ్ళు ప్రీవియస్గా కూడా ఇటువంటి రిపోర్ట్స్ మల్టిపుల్ టైమ్స్ రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే వీళ్ళ దగ్గర నుంచి మరొకసారి ఇటువంటి రిపోర్ట్ రావడంతో మన గిఫ్ట్ నిఫ్టీలోని ఒక్కసారి రికవరీ చూసాం. ఈవెన్ ఈరోజు మార్నింగ్ కూడా మన మార్కెట్లోని కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. కాకపోతే యుఎస్ అండ్ ఇరాన్ దగ్గర నుంచి మళ్ళీ వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ చూసిన యాక్సిస్ చాలా తప్పుగా రిపోర్ట్ చేసింది, డీల్ ఏమీ ఫైనల్ కాలేదని చెప్పి ఇరాన్ వాళ్ళు రెస్పాండ్ అవుతుంటే యుఎస్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లోని ఒకవేళ ఇరాన్ టోల్ ఫీని కలెక్ట్ చేసినట్లయితే అది కరెక్ట్ కాదు, ఈ టోల్ ఫీని కలెక్ట్ చేయడానికి యుఎస్ అస్సలు ఒప్పుకోదని చెప్పి యుఎస్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. సో ఓవరాల్ గా డీల్ ఫైనల్ అయిందని చెప్పి మళ్ళీ ఒక న్యూస్ వచ్చి ఆ న్యూస్ తర్వాత యుఎస్ అండ్ ఇరాన్ ఈ విధంగా రెస్పాండ్ అవడంతో అగైన్ ఈ డీల్ రిలేటెడ్ గా క్వశ్చన్ మార్క్ రైజ్ అయ్యేసరికి కొంత మార్కెట్ లో ప్రెషర్ చూసాం. కానీ దీనికన్నా కూడా ఈరోజు మరొక 2 ఇంపార్టెంట్ న్యూస్లు వచ్చాయి మన మార్కెట్ లో ప్రెషర్ ని క్రియేట్ చేయడానికి. సో దానిలోని ఫస్ట్ థింగ్, ఐఎండి వాళ్ళు ఈ మాన్సూన్లోని మన కంట్రీలోని చాలా తక్కువగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ప్రెడిక్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ సంవత్సరం మన పైన ఎల్నినో ఇంపాక్ట్ అయితే స్ట్రాంగ్ గానే ఉంటుందని చెప్పి ప్రీవియస్ నుంచి ఎస్టిమేషన్స్ అయితే వస్తున్నాయి కదా. ఐఎండి వాళ్ళు ప్రీవియస్ ప్రెడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికన్నా కూడా ఈసారి మరికొంత తక్కువగానే రెయిన్ ఫాల్ ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఈసారి వర్షపాతం మన కంట్రీలో తగ్గినట్లయితే ఏమవుతుంది, మెయిన్లీ అగ్రికల్చర్ సెక్టర్ అయితే ఇంపాక్ట్ అవుతుంది కదా. మన ఎకానమీలోని మేజర్ కంట్రిబ్యూషన్ మనకి అగ్రికల్చర్ సెక్టర్ నుంచే వస్తుంది. ఈ అగ్రి సెక్టరే ఇంపాక్ట్ అయింది అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, ఎకానమీ పైన మనం స్ట్రాంగ్ ఇంపాక్టే చూసేటువంటి అవకాశం ఉంది ఫైనాన్షియల్ ఇయర్ 27లోని. దట్టు అగ్రి సెక్టర్ ఇంపాక్ట్ అయినట్లయితే మన కంట్రీలోని ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది తిరిగి పెరిగిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి సామాన్యుల పైన మరింత భారం పడేటువంటి అవకాశం డెఫినెట్ గా ఉంది. ఆల్రెడీ ఈ వార్ వలన పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆల్రెడీ పెరుగుతున్నాయి. ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ కూడా ఇంపాక్ట్ అయినట్లయితే సామాన్యుల పైన మరింత భారం పడేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఈ న్యూస్ మార్కెట్ లోని ఎక్కువగా నెగిటివిటీ క్రియేట్ చేసినట్లయితే, దీంతో పాటు ఆర్బీఐ వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ యాన్యువల్ రిపోర్ట్ లో ఆర్బీఐ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే ఫైనాన్షియల్ ఇయర్ 27లోని మన ఎకానమీ బాగానే పెర్ఫార్మ్ చేయొచ్చు, కానీ ఈ వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి వార్ ఏదైతే ఉన్నదో ఈ వార్ మన ఎకానమీకి పెద్ద రిస్క్ అని, దీంతో పాటుగా ఈ సంవత్సరం మన పైన ఎల్నినో ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి ప్రెడిక్షన్స్ వస్తున్నాయి కదా. ఈ ఎల్నినో ఇంపాక్ట్ కూడా మన ఎకానమీ పైన బిగ్ రిస్కే. సో ఈ రెండు రిస్క్లు ఎలా ప్లే అవుతాయి అన్న దాన్ని బట్టి ఫైనాన్షియల్ ఇయర్ 27లో మన గ్రోత్ ఉంటుందని చెప్పి ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ రెండు న్యూస్లు బయటకు వచ్చాయో దాంతోనే ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లోని ఫర్దర్ గా ప్రెషర్ అనేది క్రియేట్ అయింది. నిఫ్టీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మనం చూసినట్లయితే ఎంఎస్ఐ రీబ్యాలెన్సింగ్ వల్ల కొంత మనకు వాలటాలిటీ కనపడి ఉండొచ్చు, కానీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఐఎండి వాళ్ళు ఈ రెయిన్ ఫాల్ ప్రిడిక్షన్ ఏదైతే రిలీజ్ చేశారో అది చాలా వరకు ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ ని ఇంపాక్ట్ చేసినట్టుగానే మనం చూడొచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే నెక్స్ట్ 1 ఇయర్ కొంతవరకు మన ఎకానమీ పైన ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ అలాగే మన పైన కూడా నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతాయి కాబట్టి డెఫినెట్ గా దీని యొక్క ఇంపాక్ట్ మన పైన స్ట్రాంగ్ గా ఉంటుంది. సో అందుకనే ఈ 1 ఇయర్ మనం చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మన ఖర్చులు ఏవైతే ఉన్నాయో ప్రెసెంట్ ఖర్చులు, వాటిని కొంత తగ్గించుకుని మరికొంత డబ్బుల్ని సేవ్ చేసి పెట్టుకున్నట్లయితే కమింగ్ మంత్స్ లో ఒకవేళ కాస్ట్ పెరిగిపోయింది అంటే లివింగ్ కాస్ట్ పెరిగిపోయింది అనుకోండి, మన దగ్గర ఎక్స్ట్రాగా ఏవైతే ఇప్పుడు సేవ్ చేసుకుంటామో ఆ డబ్బులు ఆ టైంలో ఉపయోగపడేటువంటి అవకాశం ఉన్నది. దీంతో పాటుగా అనవసర
అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకోకండి. అండ్ అలాగే మనకు అవసరం లేనటువంటి వస్తువులు కొనుక్కోవడానికి ఈ టైంలో ఏమైనా లోన్స్ తీసుకున్నారనుకోండి, కమింగ్ మంత్స్‌లో వాటి యొక్క ఇంపాక్ట్ మీ మీద ఎక్కువ పడొచ్చు కాబట్టి, అనవసరమైన లోన్స్ అవి తీసుకోకుండా కొంత జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. డైలీ మార్కెట్ రిలేటెడ్‌గా ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్‌ని మీకు డీటెయిల్‌గా షేర్ చేయడానికి మన టీమ్ పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ గనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అయినా మీకు హెల్ప్‌ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ జనరల్లీ మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రెజెంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని ఒక డౌట్ అయితే ఉంటది కదా! ఇక్కడ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇండివిడ్యువల్ స్టాక్‌ని కొత్తగా వచ్చిన వాళ్ళు పిక్ చేయాలంటే, ఆ కంపెనీ రిలేటెడ్‌గా కంప్లీట్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలంటే అందరి వల్ల అది అవ్వదు కదా! సో, అందుకనే కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్ జనరల్లీ ఏం చేస్తుంటారు? మ్యూచువల్ ఫండ్ కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటారు. సో, మ్యూచువల్ ఫండ్ కేటగిరీని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడ ఫండ్ మేనేజర్ ఉంటారు. ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంటది కాబట్టి మనకి హెడేక్ అంతా ఉండదు. అంటే కంపెనీస్ రిలేటెడ్‌గా వర్క్ చేసి రిస్క్ ఏముంది ఇవి తెలుసుకొని ఇవన్నీ చేసి మనం ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి తలనొప్పి అన్నది తగ్గిపోద్ది. నువ్వు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్‌కి ఒక కన్‌ఫ్యూజన్ ఉంటది. ప్రెజెంట్ లార్జ్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయాలా? మిడ్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయాలా? లేదా స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా? అని కన్‌ఫ్యూజన్ అయితే ఉంటది కదా! ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం మాట్లాడుకోవాలంటే లార్జ్ క్యాప్‌లోనే ఇన్వెస్ట్ చేశారనుకుందాం. సో, ప్రెజెంట్ చూసినట్లయితే లాస్ట్ 2 ఇయర్స్‌లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బాగా కరెక్ట్ అవ్వడం వల్ల ప్రెజెంట్ స్మాల్ క్యాప్స్ కొంత అట్రాక్టివ్ వాల్యుయేషన్‌లో దొరుకుతున్నాయి. నువ్వు నెక్స్ట్ 2 ఇయర్స్‌లో ఒకవేళ స్మాల్ క్యాప్సే బాగా పెర్ఫార్మ్ చేసాయి అనుకుందాం. మనం లార్జ్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేసి కూర్చున్నాం అనుకోండి. అప్పుడు స్మాల్ క్యాప్‌లో ఉన్నటువంటి ఆపర్చునిటీ అయితే కోల్పోతాం కదా! సో, అందుకనే ఇప్పుడు మనం మిడ్, లార్జ్ అండ్ అలాగే స్మాల్ క్యాప్ కేటగిరీస్‌ని కవర్ చేసేలా మన ఇన్వెస్ట్‌మెంట్ అన్నది ఉండాలి. సో, అలా ఉండాలంటే కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా సరే ఇనిషియల్‌గా మల్టీ క్యాప్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మల్టీ క్యాప్ కేటగిరీలోనే ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఒక రూ. 100 ఇన్వెస్ట్ చేసినట్లయితే అందులో రూ. 25 లార్జ్ క్యాప్‌లోకి వెళ్ళినట్లయితే, రూ. 25 మిడ్ క్యాప్‌లోకి వెళ్తే, మరొక రూ. 25 స్మాల్ క్యాప్ కేటగిరీలోకి మీ ఇన్వెస్ట్‌మెంట్ ఎళ్తది. అండ్ రిమైనింగ్ రూ. 25 ఏవైతే ఉన్నాయో అవి ఫండ్ మేనేజర్ దగ్గర క్యాష్ రూపంలో ఉంటాయి కాబట్టి అతని ఇష్టం. అంటే ఏ కేటగిరీలో మంచి ఆపర్చునిటీ ఉన్నాది అనిపించినట్లయితే ఆ కేటగిరీలో అతను ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్‌గా డిసిషన్ తీసుకుంటారు. నువ్వు మల్టీ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా వేరియస్ ఫండ్స్ మనకి ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఏ మల్టీ క్యాప్ ఫండ్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ కేటగిరీలోని యాక్సెస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళ మల్టీ క్యాప్ ఫండ్ ఏదైతే ఉన్నదో దీన్నైతే మీరు చెక్ చేయొచ్చు. సో, ఈ ఫండ్‌ని మీరు చూసేటప్పుడు వీళ్ళ షార్ప్ రేషియో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి 0.79గా ఉంది. అంటే బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అన్నవి ఈ ఫండ్ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ఈ ఫండ్ యొక్క బీటాని కూడా మీరు అబ్జర్వ్ చేశారంటే <1 ఉన్నది. అంటే ఇక్కడ వాలటాలిటీ కూడా తక్కువ ఉంటది కాబట్టి మరి అంత మీ ఫండ్ పెర్ఫార్మెన్స్ కూడా వాలటైల్‌గా మూవ్ అవ్వదు. దీంతో పాటుగా ఈ ఫండ్ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ మనం చూసాం అనుకోండి వీళ్ళు లార్జ్ క్యాప్ కేటగిరీలోని 43% పైన ఇన్వెస్ట్ చేసినట్లయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీలో 50% పైన ఇన్వెస్ట్ చేశారు. రిమైనింగ్ ఏదైతే ఉందో అది క్యాష్ రూపంలో ఫండ్ మేనేజర్ దగ్గర ఉంది. దాన్ని ఎక్కడ ఆపర్చునిటీ కనబడితే అక్కడ ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో, మీలో ఎవరైనా ప్రెజెంట్ మల్టీ క్యాప్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే యాక్సెస్ మ్యూచువల్ ఫండ్ వల్ల మల్టీ క్యాప్ ఫండ్ అయితే చెక్ చేయొచ్చు. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డేలోని సుప్రియా లైఫ్ సైన్సెస్ రిలేటెడ్‌గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఈ సుప్రియా లైఫ్ సైన్సెస్ వాళ్ళ నెంబర్స్ అయితే వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ మీరు ఒకసారి చూసారనుకోండి వీళ్ళ రెవెన్యూస్‌లో ఇయర్ ఆన్ ఇయర్‌లో 50% పైనే గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లోని 30% పైనే గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్‌లో చూసినా సీక్వెన్షియల్ బేసిస్‌లో చూసినా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ విషయంకి వచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్‌లో వీళ్ళ ప్యాట్‌లో 47% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్‌లో 49% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్‌గా ఈ క్వార్టర్‌లో వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి. అండ్ అలాగే ఫ్యూచర్ అవుట్‌లుక్ రిలేటెడ్‌గా కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీళ్ళు కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తామని చెప్తున్నారు. కొత్త మార్కెట్స్‌లోకి ఎంటర్ అవుతామని చెప్తున్నారు. దీంతో పాటు వేరియస్ అదర్ ఆపర్చునిటీస్‌ని కూడా ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఏవైతే పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చాయో దాంతోనే మనకి ఈ రోజు సెషన్‌లో సుప్రియా లైఫ్ సైన్సెస్ స్టాక్‌లో అంత పాజిటివ్ మూమెంటం అన్నది కనపడింది. కంపెనీ రిలేటెడ్‌గా మాట్లాడుకోవాలంటే కంపెనీ సైడ్ కంపెనీ ఈస్ గుడ్ కంపెనీ. అండ్ అలాగే స్టాక్ రిలేటెడ్‌గా మాట్లాడుకోవాలంటే ఇంత ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్నప్పుడు వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్నట్టుగా కమింగ్ క్వార్టర్స్‌లో కూడా గ్రోత్ డెలివర్ చేశారనుకోండి డెఫినెట్‌గా అది కంపెనీ ఆర్ స్టాక్ రిలేటెడ్‌గా పాజిటివ్ అవుతది. అలా కాకుండా కమింగ్ క్వార్టర్స్‌లో ఏదైనా కొంత వీక్ నెంబర్స్ కనుక వచ్చినట్లయితే అది స్టాక్ విషయంలో నెగెటివ్ అయ్యే అవకాశం ఉన్నదన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటుగా ఈరోజు సెషన్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే వకార్డ్ ఫార్మా స్టాక్‌లో కూడా మనకు చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. దానికి ఉన్నటువంటి రీజన్ గురించి నిన్న వీడియోలోనే మనం ఆల్రెడీ డీటెయిల్‌గా మాట్లాడుకున్నాం. మన ఇండియన్ డ్రగ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి వీళ్ళు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ రిలేటెడ్‌గా ఏదైతే డ్రగ్ కనిపెట్టారో దానికైతే మార్కెటింగ్ లైసెన్స్ ఆథరైజేషన్ అయితే వచ్చింది. సో, దాంతోనే ఈరోజు సెషన్‌లో వకార్డ్ స్టాక్ కూడా మనకంత పాజిటివ్‌గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ చాలా రోజుల నుంచి గవర్నమెంట్‌ని అడుగుతుందేంటి? ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌ని తీసేసినట్లయితే ఇన్వెస్టర్స్ మీద అడిషనల్‌గా పడుతున్నటువంటి భారం తగ్గొచ్చు
అని చెప్పి ఇన్వెస్టర్స్ కంటిన్యూస్గా గవర్నమెంట్ అడుగుతున్నారు కదా. దీని రిలేటెడ్గా లాస్ట్ 2-3 డేస్ నుంచి సోషల్ మీడియాలోని ఫైనాన్స్ మినిస్టర్ని ట్యాగ్ చేస్తూ చాలా పెద్ద పెద్ద వాళ్ళే ట్వీట్స్ అయితే చేయడం జరిగింది. ప్రెజెంట్ చూసినట్లయితే మన మార్కెట్లోని అవుట్ఫ్లోస్ అంటే ఎఫ్ఐఎస్ అవుట్ఫ్లోస్ కంటిన్యూస్గా వెళ్తున్నాయి కదా. నువ్వు ఎఫ్ఐఎస్ని తిరిగి మన మార్కెట్ వైపు అట్రాక్ట్ చేయాలంటే వాళ్ళకి ఏదో ఒక బెనిఫిట్ ఇవ్వాలి. సో ఆ బెనిఫిట్ ఇవ్వాలంటే మెయిన్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని తగ్గించడం చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా మన మార్కెట్కి వెన్నుదన్నుగా ఉంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు పర్సనల్ ట్యాక్స్ పే చేసి జిఎస్టీలు పే చేసి అన్నీ పే చేసిన తర్వాత మిగిలిన డబ్బుల్ని కదా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు సెకండరీ ఇన్కమ్ కోసం. సో అట్లీస్ట్ ఆ ఇన్కమ్ అంటే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బుల పైన వచ్చేటువంటి బెనిఫిట్ ఏదైతే ఉందో అంటే ప్రాఫిట్ ఏదైతే ఉందో దానిపైన ట్యాక్స్ని తగ్గించినట్లయితే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి చాలామంది ఫైనాన్స్ మినిస్టర్ని ట్యాగ్ చేసి ట్వీట్ చేయడం జరిగింది. ఈవెన్ రీసెంట్గానే మన ఫైనాన్స్ మినిస్టర్ కూడా రియాక్ట్ అవుతూ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఈ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము అబ్జర్వ్ చేస్తున్నామని కామెంట్ చేశారు కదా. దీని రిలేటెడ్గా వస్తున్నటువంటి అప్డేట్ ఏంటంటే నెక్స్ట్ 1 వీక్లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రిలేటెడ్గా ఒక అనౌన్స్మెంట్ చేసేటువంటి అవకాశం ఉందని, అంతేకాకుండా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ని మన ఇండియన్ మార్కెట్లోకి ఎంకరేజ్ చేసేందుకు వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఇవ్వచ్చు. దీనిలో భాగంగా డెట్ మార్కెట్స్లోకి వాళ్ళ ఫండ్స్ని తీసుకురావడానికి అని చెప్పి గవర్నమెంట్ సెక్యూరిటీస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారనుకోండి, దాని మీద వచ్చేటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో దానిపైన కూడా ట్యాక్స్ని కట్ చేయడానికి గవర్నమెంట్ అయితే చూస్తున్నది అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. నిజంగా గవర్నమెంట్ కనుక ఒకవేళ ఈ స్టెప్ నెక్స్ట్ 1 వీక్లో తీసుకున్నట్లయితే మన ఈక్విటీ ఇన్వెస్టర్స్ రిలేటెడ్గా అది బిగ్ రిలీఫ్గానే మనం చూడొచ్చు. దీంతో పాటు ఎఫ్ఐఎస్ కూడా ఈ న్యూస్ వచ్చినట్లయితే మన మార్కెట్లోకి స్ట్రాంగ్గా వచ్చి ఇన్వెస్ట్ చేయొచ్చు కాబట్టి అది కూడా మన మార్కెట్కి డెఫినెట్గా బెనిఫిట్ కానుంది. చూడాలి నెక్స్ట్ 1 వీక్లో గవర్నమెంట్ దగ్గర నుంచి దీని రిలేటెడ్గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. మీరే అనుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి దీని రిలేటెడ్గా అనౌన్స్మెంట్ రావచ్చు అనుకుంటున్నారా లేదా? ఎస్ఆర్ నో మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కర్ణాటకలో జరుగుతున్నటువంటి పాలిటిక్స్ మీరందరూ ఆల్రెడీ న్యూస్ ఛానల్లో చూసే ఉంటారు కదా. ప్రెజెంట్ కర్ణాటక సీఎం అయినటువంటి సిద్ధరామయ్య గారు ఎవరైతే ఉన్నారో ఆయన పొజిషన్కి రిజైన్ అయితే చేసేశారు. సో ఈయన పొజిషన్లో కొత్త సీఎంగా ప్రెజెంట్ కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి డీకే శివకుమార్ గారు వచ్చి అపాయింట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. డీకే శివకుమార్ గారి అపాయింట్మెంట్ న్యూస్ రావడంతో ఈరోజు సెషన్లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, కేఫ్ కాఫీ డే స్టాక్ ఉన్నది కదా, ఈ కేఫ్ కాఫీ డే స్టాక్లోని ఒక్కసారి మనకి జంప్ కనపడింది. ఆయన సీఎం అవడానికి కేఫ్ కాఫీ డే స్టాక్ పెరగడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటి అని మనం మాట్లాడుకోవాలంటే కేఫ్ కాఫీ డేకి చెందినటువంటి సిద్ధార్థ హెగ్డే గారి కొడుక్కి డీకే శివకుమార్ గారి కూతురునిచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. సో అలాగా ఆ రిలేషన్షిప్ ఉన్నది కదా. ఇప్పుడు కర్ణాటక చీఫ్ మినిస్టర్గా డీకే శివకుమార్ గారు ఒకవేళ అపాయింట్మెంట్ అయినట్లయితే వీళ్ళకి అది హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి న్యూస్ తిరగడంతోనే కేఫ్ కాఫీ డే స్టాక్లో మనకి ఆ పాజిటివ్ మూమెంటం కనపడింది. ఎక్కడి నుంచి స్టాక్లో రికవర్ చూసేయచ్చా? నిజంగా దానివల్ల వీళ్ళకి అంత బెనిఫిట్ అవుతుందా అంటే ఇలాంటి న్యూస్లు కేఫ్ కాఫీ డే రిలేటెడ్గా ఇప్పుడు కాదు, మల్టిపుల్ టైమ్స్ మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోని అండ్ న్యూస్ ప్లాట్ఫామ్స్లో చూసే ఉంటారు. ప్రీవియస్గా కూడా కేఫ్ కాఫీ డే అప్పులు తీర్చేసింది, కంప్లీట్గా కేఫ్ కాఫీ డే రికవర్ అయిపోతుంది. ఇటువంటి న్యూస్లు తిప్పినప్పుడు స్టాక్ పెరుగుతున్నప్పుడు మన ఇన్వెస్టర్స్ని అలర్ట్ చేయాలి కదా అని చెప్పి మన టాక్స్ ఛానల్లో ఆ టైంలోనే కేఫ్ కాఫీ డే రిలేటెడ్గా ఒక వీడియో చేసాం. ఇది కరెక్ట్ కాదు, వీళ్ళేం అప్పులు తీర్చలేదని చెప్పి క్లారిటీగా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత మన మెయిన్ ఛానల్లో కూడా మల్టిపుల్ టైమ్స్ ఇన్వెస్టర్స్ని అలర్ట్ చేసాం కూడా. ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ ఏదైతే ఉందో జనరల్లీ ఇటువంటి న్యూస్లు వచ్చినప్పుడు స్టాక్స్ రియాక్ట్ అవుతాయి, కానీ మనకి ఆ కంపెనీలో నిజంగా రికవరీ కనపడుతుందా లేదా అన్నది ఆ కంపెనీ పోస్ట్ చేసేటువంటి నెంబర్స్ వీటి బట్టి కదా అర్థం ఉంటుంది. ఈ న్యూస్ వచ్చిన తర్వాత ఒకవేళ నిజంగా నెంబర్స్లో మనకి పెద్దగా రికవరీ కనపడలేదు, సేమ్ సిచ్యువేషన్ మనకి కంటిన్యూ అయింది అనుకోండి, ఏమవుతుంది? మళ్ళీ తిరిగి స్టాక్ అయితే కరెక్ట్ అవ్వచ్చు కదా. సో అందుకనే ఇలాంటి న్యూస్లు చూసి కంగారు పడిపోయి ఎప్పుడు కూడా మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోకండి. ఇటువంటి స్టాక్స్లోని ఒక్కోసారి స్ట్రక్ అయిపోయేటువంటి ప్రమాదం ఉన్నదన్నది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విప్రో వాళ్ళు సర్వీస్ నౌతో వాళ్ళకున్నటువంటి పార్ట్నర్షిప్ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నట్లుగా నిన్న ఒక అనౌన్స్మెంట్ చేయడంతో యూఎస్లో లిస్ట్ అయినటువంటి విప్రో ఏడిఆర్ స్టాక్ నిన్న చాలా ఎక్కువగా పెరిగింది. ఈవెన్ ఈ రోజు సెషన్లో మార్నింగ్ నుంచి మన దగ్గర కూడా విప్రో స్టాక్లోని కొంత పాజిటివ్ మూమెంటం అన్నది చూసాం. విప్రో చేసుకున్నటువంటి ఈ అగ్రిమెంట్లో భాగంగా విప్రో వల్ల విప్రో ఇంటెలిజెన్స్ ఏఐ పవర్డ్ ప్లాట్ఫామ్స్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సర్వీస్ నౌ వల్ల ఏఐ ప్లాట్ఫామ్లోని ఎనేబుల్ చేయడం ద్వారా ఎంటర్ప్రైజెస్కి
అక్రాస్ కోర్ ఫంక్షన్ లోని విజిబిలిటీని ఇంప్రూవ్ చేయబోతున్నట్టుగా వాళ్ళ వర్క్ ని కూడా ఈజీ చేయబోతున్నట్టుగా విప్రో వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో విప్రో వాళ్ళు ఎప్పుడైతే ఏఐ రిలేటెడ్ గా సర్వీస్ నౌ వాళ్ళతో ఈ పార్ట్నర్షిప్ ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం అని చెప్పి అనౌన్స్ చేశారో దాంతోనే విప్రో స్టాక్ లోని ఓవరాల్ గా పాజిటివ్ మూమెంట్ కనపడింది. ఈవెన్ విప్రో అనే కాదు, అదర్ ఐటీ కంపెనీస్ కూడా ఇప్పుడు ఏఐ రిలేటెడ్ గా అయితే వర్క్ చేసేటువంటి అవకాశం డెఫినెట్ గా ఉన్నది. నెక్స్ట్ టీసీఎస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ టీసీఎస్ వాళ్ళు రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా వాళ్ళతో ఉన్నటువంటి లాంగ్ రన్నింగ్ టెక్నాలజీ కాంట్రాక్ట్ ఏదైతే ఉన్నదో ఆ కాంట్రాక్ట్ ని టీసీఎస్ కోల్పోయినట్లుగా మనీ కంట్రోల్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ ఇప్పుడు టీసీఎస్ దగ్గర నుంచి యాక్సెంచర్ కి మూవ్ అయిపోయినట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ టీసీఎస్ ఈ కాంట్రాక్ట్ ని కోల్పోయినట్లయితే డెఫినెట్ గా అది టీసీఎస్ వాళ్ళకి నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ ఈ న్యూస్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు టీసీఎస్ దగ్గర నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ కూడా రాలేదు. వీళ్ళ ఎక్స్చేంజెస్ కి ఏదైనా అప్డేట్ చేస్తారేమో చూడాలి. నెక్స్ట్ వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి వార్ తోని క్రూడ్ ప్రైస్లు అయితే కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి కదా. దీంతో ఇప్పుడు మన కంట్రీలోని ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా చాలా డిమాండ్ పెరుగుతుంది. యాక్చువల్లీ పెట్రోల్ డీజిల్ ప్రైస్లు పెరిగిన టైంలోనే మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం కదా ఈవీ రిలేటెడ్ గా డిమాండ్ బాగా కనపడొచ్చని. టాటా మోటార్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఈవీ డిమాండ్ ఇంతలా పెరిగిపోవడంతో వీళ్ళ ఈవీ ప్రొడక్షన్ కెపాసిటీని 50% వరకు పెంచబోతున్నట్టుగా టాటా మోటార్స్ యొక్క ఎండి అండ్ సిఇఓ కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే టాటా మోటార్స్ అనే కాదు అక్రాస్ ఈవీ సెగ్మెంట్ లోని మనకి చాలా మంచి డిమాండ్ కనపడుతుంది. ఒకవేళ పెరిగినటువంటి క్రూడ్ ప్రైస్లు ఇలాగే కంటిన్యూ అయినట్లయితే డెఫినెట్లీ నెక్స్ట్ 1 year లోని ఈవీ రిలేటెడ్ గా సేల్స్ చాలా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ రైల్వేలోని కవచ్ సిస్టమ్ సప్లై చేసేటువంటి హెచ్బిఎల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళకి చిత్రంజన్ లోకోమోటివ్ వర్క్స్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు కవచ్ 4.0 ఎక్విప్మెంట్ ని సప్లై చేసి ఇన్స్టాల్ చేసి కమిషన్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1714 crores అండ్ దీన్ని వీళ్ళు 12 months లో ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇంటర్నేషనల్ క్లయింట్స్ దగ్గర నుంచి డిఫెన్స్ ప్రొడక్ట్స్ ని సప్లై చేసేందుకు గాను కాంట్రాక్ట్ విన్ అయినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1076 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా 3 years పీరియడ్ లోని వీళ్ళు డిఫెన్స్ ప్రొడక్ట్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది సోలార్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రిలాక్సో ఫుట్వేర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 12.44% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మనకి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు ప్యాట్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 20.37% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 154% పైనే గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ ఈ క్వార్టర్ లోని రిలాక్సో ఫుట్వేర్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ కన్సాలిడేటెడ్ నెట్ సేల్స్ లో 10.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ ప్రాఫిట్ లోని 69.3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 1073 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 1185 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ నెంబర్స్ డీసెంట్ గానే ఉన్నాయి. కాకపోతే వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉన్నదో దాని వలన నియర్ టర్మ్ లోని అన్సర్టనిటీ అయితే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. దీనివల్ల వీళ్ళ డిమాండ్ అయితే ఇంపాక్ట్ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేస్తుంది. అండ్ ఈ నెగిటివ్ అండ్ వాలటాలిటీ టైంలో కూడా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అయితే వీళ్ళ బిజినెస్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి. దీని ద్వారా గ్రోత్ అయితే డెలివర్ చేస్తాం అన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. బట్ వెస్ట్ ఏషియా వార్ గనక ఇలాగే కంటిన్యూ అయినట్లయితే పెయింట్ కంపెనీస్ పైన ప్రెషర్ యాడ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ కవచ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కెర్నిక్స్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా సాలిడ్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 32 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 6 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 68 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను ఇంత మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో కెర్నిక్స్ మైక్రో సిస్టమ్ స్టాక్ లోను మనకి చాలా పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో బిఎంఎల్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగిపోవడంతో ఓవరాల్ గా ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ అన్నవి పెరిగిపోయాయి. ఈ ఎక్స్పెన్సెస్ ఇంతలా పెరగడంతో ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ప్యాట్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. సో ఈ క్వార్టర్ లో వీళ్ళ బాటమ్ లైన్ ఇంపాక్ట్ అవడంతోనే మనకి ఈ రోజు సెషన్ లో బిఎంఎల్ స్టాక్ లో
ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ నాట్కో ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 406 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 269 crores కి పడిపోయింది. ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్ వీళ్ళ నెంబర్స్ చూడడానికి ఈ క్వార్టర్ లో చాలా వీక్ గా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో రిజల్ట్స్ రాగానే నాట్కో ఫార్మా స్టాక్ లో మనకి చాలా ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.